సామాజిక కథ సహానుభూతి గెలిచిన రోజు. ఒక చిన్న పట్టణంలో వెంకటేష్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతను చదువు చెప్పడమే కాదు, పిల్లల్లో మంచి మనసు, సామాజిక బాధ్యతా భావం కలిగించడానికి ప్రయత్నించేవాడు. ప్రతిరోజూ పాఠశాలలో పిల్లలతో మాట్లాడుతూ, సమాజం అంటే మనందరం, అందుకే ఒకరి బాధలో ఇంకొకరు తోడుండాలి అని చెప్పేవాడు. వెంకటేష్ జీవితం సాధారణమైనదే. భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు అజయ్, సుజాత. వేతనం తక్కువే అయినా కుటుంబం సంతోషంగా గడిపేది. పక్కింట్లో రమణమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయి, పిల్లలు దూరంగా ఉన్నారు. ఆమెను ఎవరూ అంతగా పట్టించుకోరు. కాని వెంకటేష్ కుటుంబం ఆమెకు ఎప్పుడూ సహాయం చేసేది. కూరగాయలు తెచ్చి ఇవ్వడం, మందులు తీసుకెళ్లడం, మాట్లాడి సాంత్వన ఇవ్వడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఆమెకు ఆత్మీయత ఇచ్చేవారు. ఒక రోజు పట్టణంలో భారీ వర్షాలు పడ్డాయి. రహదారులు మునిగిపోయాయి. కొన్ని ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. ఆ రాత్రి రమణమ్మ ఇంట్లో నీరు చేరి ఆమె బయటకు రావడం కష్టమైంది. ఆ సమయంలో వెంకటేష్ తన కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నాడు. కాని రమణమ్మ గురించి ఆలోచించగానే అతను వెనక్కి తిరిగాడు. భార్య, ఇప్పుడు వెళ్లడం ప్రమాదం అని అంది. కాని వెంకటేష్, ఆమెను వదిలి నేను సురక్షితంగా ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను రమణమ్మ ఇంటికి చేరేసరికి నీరు మోకాళ్ల వరకు వచ్చింది. ఆ వృద్ధురాలిని తన భుజాలపై ఎక్కించుకొని కష్టంగా బయటకు తీసుకెళ్లాడు. అప్పుడు స్థానిక యువకులు కూడా వచ్చి సహాయం చేశారు. వారంతా కలిసి వృద్ధురాలిని సురక్షితంగా ఒక స్కూల్ భవనంలో ఆశ్రయం ఇచ్చారు. 2 రోజుల తరువాత వర్షం ఆగిపోయింది. ప్రభుత్వం సహాయక బృందాలు వచ్చి ఇళ్లను శుభ్రం చేశాయి. వెంకటేష్ చేసిన సేవ గురించి అందరికీ తెలిసిపోయింది. అతన్ని అందరూ ప్రశంసించారు. కాని అతను మాత్రం, ఇది నా కర్తవ్యం మాత్రమే. మనం ఒక సమాజంలో ఉంటున్నాం అంటే, మనకు ఇతరుల పట్ల బాధ్యత ఉంది అని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత పాఠశాలలో సామాజిక సేవా దినోత్సవం జరిపారు. అందులో వెంకటేష్ గారు విద్యార్థులతో మాట్లాడుతూ అన్నారు, పిల్లలు, మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, మన మనసులో మానవత్వం లేకపోతే అది అంతా వ్యర్థం. మన చుట్టూ ఉన్న వారిని చూసుకోవడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం, అన్యాయాన్ని ఎదిరించడం, ఇవన్నీ ఒక మంచి పౌరుడి లక్షణాలు. సమాజం మెరుగవ్వాలంటే మనందరం చిన్న చిన్న మార్పులతో ప్రారంభించాలి. వెంకటేష్ మాటలు పిల్లలపై గాఢమైన ప్రభావం చూపించాయి. కొందరు విద్యార్థులు తమ గ్రామంలో చెత్త విసరని ప్రదేశాలు శుభ్రం చేయడం ప్రారంభించారు. ఇంకొందరు పాత బట్టలు, పుస్తకాలు సేకరించి బడికి రానివారికి అందజేశారు. క్రమంగా ఆ పట్టణం మొత్తం ఒక మంచి మార్పు చూసింది. ఒక రోజు స్థానిక పత్రికలో, వెంకటేష్, సమాజం కోసం బ్రతికే ఉపాధ్యాయుడు అనే శీర్షికతో కథనం వచ్చింది. కాని అతను ఎప్పటిలాగే వినయంగా, నేను ఒక్కడినే కాదు, ఈ మార్పు అందరి సహకారంతో వచ్చింది అని అన్నాడు. ఆ సంఘటనతో ఆ పట్టణ ప్రజల్లో ఒక స్పష్టమైన మార్పు చోటు చేసుకుంది. పేదరికం, స్వార్థం, నిర్లక్ష్యం క్రమంగా తగ్గాయి. ప్రజలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, సాయం చేయడం ప్రారంభించారు. రమణమ్మ లాంటి వృద్ధులు ఒంటరిగా కాకుండా, సమాజం భాగంగా మారారు. సమాజం అంటే కేవలం మనుషుల సమూహం కాదు, అది ఒకరిని ఒకరు చూసుకునే హృదయాల సమూహం. వెంకటేష్ చేసిన చిన్న సహాయం ఒక పెద్ద మార్పుకు నాంది అయింది. నీతి, మానవత్వం, సహానుభూతి, మరియు బాధ్యత, ఇవే సమాజాన్ని నిలబెట్టే మూలాలు. ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్ని మారుస్తుందో మనం ఊహించలేం.